జై బాలయ్య, జై బాలయ్య. ఉమ్మడి అనంతపురం అదిరిపోయింది. లేపాక్షి వీరభద్ర ఆలయం, సుగ్గూరు ఆంజనేయ స్వామి దేవాలయం, భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం. ప్రపంచంలోనే అతిపెద్ద పవిత్రమైన తిమ్మమ్మ మరిమాము ఉన్నది ఈ పుణ్యభూమి అనంతపురం. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు అనంతపురం ప్రజలు. అనంతపురం ప్రజలకి మంచి చేస్తే పైకి తీసుకెళ్తారు, అద్భుతంగా ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. అలానే తప్పు చేస్తే ఇదే గడ్డ పైన పాతేసే శక్తి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. ఎంత గొప్ప చరిత్ర ఉన్న ఈ నేలపై రెండోసారి నేను పర్యటిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మొదటి ప్రశ్న, ప్రపంచంలో ఎన్ని వింతలున్నాయి? ఎన్ని? 7 వింతలున్నాయి. కానీ ఈరోజు కొత్త వింత వచ్చిందండి, 8వ వింత. అదేంటో తెలుసా? ప్రిజనరీ జగన్కి విజన్ ఉందంట. జైలుకి వెళ్ళిన వాళ్ళకి విజన్ ఉంటుందా? ఉంటుందేమో. దేంట్లో ఉంటుందో చెప్పాలి. గంజాయిలో ఉంటుంది, ఇసుక దొబ్బే దాంట్లో ఉంటుంది, మద్యం డబ్బులు ఎట్ట దొబ్బాలో తెలుస్తుంది, గన్నులన్నీ ఎలా కాజేయాలో తెలుస్తుంది, పేద ప్రజలకు ఇచ్చే సెంటు భూముల్లో కూడా డబ్బులు ఎట్ట లేపేయాలనేది విజన్ ఉన్న వ్యక్తి ఈ ప్రిజనరీ జగన్. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట్లు ఆడాడు. విశాఖపట్నానికి 3 పనులు చేశాడండి. ఏంటో నేను చెప్పాలి. మొదటిది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడబ్బా. 500 కోట్ల రూపాయలు. బాత్రూంలో ఉన్న కమ్మోడు ఖర్చు 25 లక్షల రూపాయలు. మళ్ళీ రెండోది కట్టాడు, బస్సు షెల్టర్ కట్టాడు, గట్టిగా గాలి వస్తే పడిపోయింది. మూడోది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టాడు, వారంలో రెండు సార్లు పోయింది అది. ఇప్పుడు ఏకంగా విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను, నాకు విజన్ ఉందని చెప్పే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కానీ జగన్ది ఒక దరిద్రపు పాదం అండి, దరిద్రపు పాదం. విశాఖపట్నానికి నేను వస్తానంటే ఏకంగా ఎల్జీ పాలిమర్లో గ్యాస్ లీక్ అయిపోయింది. రెండోసారి వస్తానంటే అక్కడ ఉన్న ఫ్యాక్టరీ రియాక్టర్లు పేలిపోయినాయి. నిన్నగాక మొన్న వెళ్లే ముందల, ఒకరోజు ముందల బైజు సెంటర్ తగలబడిపోయింది. అంత దరిద్రపు పాదం ఈ జగన్. ఏకంగా ఉత్తరాంధ్ర నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు జగన్కి అంతిమ యాత్ర ఇచ్చేదానికని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. దాంట్లో ఇంకో వింత జరిగింది. అదేంటో తెలుసా? ఏంటది? గ్రాఫిక్స్ తో ఒక కొత్త భవనం చూపించాడు అక్కడ, చూసారా? అది వాళ్ళకి బ్రాండ్. అది ఏంటది? కోడికత్తి బ్రాండ్. రాత్రికి రాత్రి జగన్ ఒక డిజైన్ చూపించాడు. నేనే ఆశ్చర్యపోయా, అబ్బా ఎక్కడొచ్చిందిరా ఏడి అని. అప్పుడు నా పిఆర్కి ఫోన్ చేసి, కనుక్కో ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇది అని అడిగా. అప్పుడు చెప్పాడు, సార్ సాక్షి ఆఫీస్ ఫోన్ చేశాడు, ఇమ్మీడియట్గా ఒక గ్రాఫిక్స్ పంపించండి, విశాఖపట్నం ప్రజలు చూపించాలని. వాళ్ళు పాపం సాక్షి వాళ్ళకి ఏం తెలుసు, కోడికత్తి తప్ప. మా సాక్షి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? లేదా, రాలేదు. అయ్యో పాపం, నేను జీతాలు కట్టట్లేదు వాళ్ళకి పాపం ఏం తెలుసు, కోడికత్తే తెలుసు. 2 కోడికత్తులు కలిపి అదొక డిజైన్ చేసి పంపించే పరిస్థితి ఈరోజు చూసాం. ఏకంగా దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి కూడా చెప్పే పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం లేదు. ఇంకో ప్రశ్న వేస్తున్నా మీకు, చిన్న క్విజ్. రెడీనా? బాబాయిని లేపేసింది ఎవరు? అరే ఆగండి, ఆప్షన్ ఇవ్వాలి. బాబాయిని లేపేసింది ఎవరు? మొదటి ఆప్షన్ జగన్ రెడ్డి, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన ముగ్గురు. చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి. ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. ముందు గుండుపోటు అన్నారు, తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు. ఆనాడు హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినట్టు చూపించి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది. కానీ ఈరోజు నిజం బయటకు వచ్చింది.
సొంత చెల్లి సునీత గారు ఈరోజు బయటకు వచ్చి నిజాలు మొత్తం ప్రపంచానికి చెప్పే పరిస్థితి. హంతకులు పాలకులయ్యారని ఆమె చెప్పింది. అంతేకాదు ఏకంగా సొంత అన్నకి ఓటేయదని పిలిపించింది సునీత గారు. ఇంకా విలువలు, విశ్వసనీయత, మాట తప్పం మడమ తప్పం అంటాడు మా అన్న. అన్ని అబద్ధాలని సూటిగా తేల్చేసి చెప్పింది సునీత గారు. ఇంకా అంతేకాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ని ఓడించాలని చెప్పిన వ్యక్తి సొంత చెల్లి సునీత గారు. ఇంకా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి ఆనాడు సిబిఐలు వస్తే అడ్డం పడింది జగన్ అని చెప్పింది సునీతారెడ్డి గారు. ఈ అన్నిటికీ సమాధానం నువ్వు చెప్పగలుగుతావా అని సూటిగా ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా. సునీతమ్మ అడిగింది, ఆమెకు న్యాయం జరగాలని కోరింది. వాళ్ళ తండ్రిని చంపేసే పైన దర్యాప్తు చేయాలి, జైలుకి పంపించాలని కోరింది. ఆ అమ్మకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు తల్లి, మా ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడున్న తల్లిలు ఆలోచించాలా. సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు జగన్. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఇంకా ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి. బల్ల పైన మనకు కంపడే బొలుగు బటన్, బల్ల కింద ఒక ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు అకౌంట్లో పడుతుంది తల్లి, నేను ఒప్పుకుంటున్నా. కానీ బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి, ఇంటి పన్ను, చెత్త పన్ను పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా చెప్పాలి కదా. మళ్ళీ అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, చంద్రన్న బీమా కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. అందుకే తల్లి మీరు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం. పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో 15,000 రూపాయలు ప్రతి ఏడా మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సాయం కింద ప్రతి ఏడా 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటి? 5వ హామీ ఏంటది? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా 6వ హామీ 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈరోజు జగన్ని నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. ఎన్నికల ముందల బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. ఈ రోజు ఏకంగా బీసీ సోదరులు వెన్నముక్క విరగొట్టాడు ఈ సైకో జగన్. నేను ఈ సభాముఖంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నా. 26,000 మంది పైన బీసీల పైన దొంగ కేసులు పెట్టావు నువ్వు. 300 బీసీల్ని ఏకంగా హత్య చేశారు. ఇదేనా నువ్వు మా బీసీలకు ఇచ్చే గౌరవం? బీసీ సోదరులందరికీ తెలుపుతున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మీ పైన దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. మనం చూసాం
ఒక అమర్నాథ్ గౌడ్ని, నందం సుబ్బయ్య గారిని, చంద్రయ్య గారిని, జాలయ్య గారు లాంటి అనేక మంది బీసీల్ని ఈ ప్రభుత్వం హత్య చేసింది. అంతేకాదు బీసీలకి రావాల్సిన 25,000 కోట్ల రూపాయలు ఏకంగా తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరుల గొంతు కూడా విన్నాను. అందుకే జై హో బీసీలో ఒక అద్భుతమైన డిక్లరేషన్ మీకు ఇస్తాం జరిగింది. దాంట్లో మొదటి హామీ 50 సంవత్సరాల వయసు కలిగిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుంది. అంతేకాదు బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బీసీల కోసం 5 సంవత్సరాల సప్లాన్ కింద 1,50,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇంకా స్వయం ఉపాధి కల్పించేదానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఆదరణ పథకానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పన్నిమొట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు, బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు, ఇంకా బీసీ సోదరులకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్ కూడా మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు ఆనాడు కమ్యూనిటీ భవనాల పనులన్నీ ప్రారంభించాం. ఆ పనులన్నీ ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి చూస్తున్నాం. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లోనే కమ్యూనిటీ భవనాలు కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా అనంతపూర్ జిల్లా అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి కంటే చాలా ప్రేమ. అందుకే 5 సంవత్సరాల్లో డబుల్ ప్రేమతో మన జిల్లాని అభివృద్ధి చేశారు బాబు గారు. కరూరు జిల్లాలో ఏకంగా కార్లు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆ కియా అనుబంధ సంస్థల ద్వారా 50,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఆ 5 సంవత్సరాల్లో 1,30,000 రైతులకి ఏకంగా 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించాం. అనంతాన్ని ఏకంగా హార్టికల్చర్ హబ్ గా ఆనాడు తీర్చిదిద్దింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇంతేకాదు ఆనాడు రైతులను ఆదుకునేదానికి కరువు వస్తే ట్యాంకర్లు పంపించి పంటని కాపాడాం. ఒకే సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 2,000 కోట్ల రూపాయలు ఆనాడు రైతులకు అందజేశాం. ఈ రోజు మీరందరూ ఆలోచించండి, జిల్లాలో ఒక రోడ్డు వేసినా ఒక బ్రిడ్జ్ పడిందంటే దానికి కారణం ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. హంద్రినివా ప్రాజెక్ట్ ఫేజ్ 2, హెచ్ఎల్సి హై లెవెల్ మెయిన్ కెనాల్, మిడ్ పెన్నా సౌత్ కెనాల్, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, ధర్మవరం బ్రాంచ్ కెనాల్ పనులన్నీ చేసింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ 2019లో ఏం జరిగింది? పాలిచ్చి ఆ వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వం మనం తీసుకొచ్చుకున్నాం. అనంతపురం జీవనాడిగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని రద్దు చేశాడు ఈ సైకో జగన్. అంతేకాదు 50 ఏళ్ళు ఎప్పుడు చూడని కరువు ఈ రోజు అనంతపూర్ జిల్లాకు వచ్చింది. అలాంటి దరిద్రపు పాదం ఈ జగన్ది. కనీసం రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేదానికి పెద్ద మనసు రాలేదు ఈ సైకో జగన్కి. అంతేకాదు ఆనాడు పట్టు రైతుల్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ రైతుల్ని గాలికి వదిలేశారు. ఆనాడు 3,000 కోట్ల రూపాయలతో ధరలకు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాడు. 1 రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేసేవాళ్ళం. ఈ ప్రభుత్వం కొనుగోలు చేయక అది దాదాపు 3 లక్షల ఎకరాలకి పడిపోయే పరిస్థితి ఈ రోజు అందరం చూస్తున్నాం. ఆనాడు హంద్రినివా ప్రాజెక్ట్ ని 2 ఏళ్లలో పూర్తి చేస్తానని అక్కడ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకా ఏకంగా హెచ్ఎల్సీని కూడా ఆధునీకరణ చేస్తా అన్నాడు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టలా. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో జీడిపల్లి పేరూరు ఎత్తిపోత పథకాలు మన ఆనాడు ప్రారంభిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి వెళ్ళి శిలాఫలకాలు వేశారు. ఎక్కడ చూసినా శిలాఫలకాలు ఒక దిష్టి బొమ్మలాగా మిగిలిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో 840 కోట్ల రూపాయలతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం. ఈ రోజు ఆ ప్రాజెక్ట్ని కూడా క్యాన్సిల్ చేశాడు ఈ సైకో జగన్. ఇంకా రోడ్లు కానివ్వండి,
బ్రిడ్జులు కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, తాగు సాగునీటి పథకాలు ఏది చూసినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఇంకా మన నియోజకవర్గంకి వచ్చేగల కంచుకోట అంటే గుర్తొచ్చే మొదటి నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గం. హిందూపూర్ నియోజకవర్గం మా కుటుంబాన్ని ఆశీర్వదించింది, దీవించింది. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత ఒక హిందూపురం నియోజకవర్గానికే దక్కుతుంది. మా మావయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసనసభకు పంపించిన నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం. ఒక మావయ్య కాదు, రెండో మావయ్య. మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య. బాలయ్య బాబు గారిని కూడా 2 సార్లు శాసనసభకి పంపించిన ఘనత ఈ హిందూపురం నియోజకవర్గాన్ని. వస్తున్నా బాలయ్య బాబు అంత స్పీడ్ కాదులే, నేను వస్తున్నా ఒక్క నిమిషం. హిందూపురం మా కుటుంబాన్ని ఆశీర్వదించింది, దీవించింది. గతంలో హిందూపురం అంటే వెనుకబడిన నియోజకవర్గం. అలాంటిది తెలుగుదేశం పార్టీ పరిపాలనలో హిందూపురాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం, సంక్షేమం కూడా చేశాం. ఆనాడు బాలయ్యబాబు గారు శాసనసభ్యుడిగా మన ప్రభుత్వంలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గానికి చేశారు. అవన్నీ మీకు ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేసి ఏకంగా హిందూపూర్ పట్టణానికి తాగునీరు అందించిన వ్యక్తి బాలయ్య బాబు. పంటగుంటలు తవ్వారు, సీసీ రోడ్లు వేశారు, ఆసుపత్రులను అప్గ్రేడ్ చేశారు, తాగునీటికి ట్యాంకులు ఏర్పాటు చేశారు, పాడి పరిశ్రమని ప్రోత్సహించడానికి భవనాలు కట్టారు. ఇంకా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి కాగితం వస్తాం లేటు, ఇమ్మీడియట్ గా సంతకం పెట్టి శాంక్షన్ చేసి పంపించే పరిస్థితి. R&B మంత్రి గారి పరిస్థితి అంతే. ఇంకా ఇరిగేషన్ శాఖ కింద కూడా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఒక్కో టిట్కో ప్రాజెక్టు కింద 2,800 ఇళ్లు కట్టించిన ఘనత కూడా మన బాలయ్య బాబు గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా బీసీ సోదరులకి లోన్లు, SC ST సోదరులకి లోన్లు, పక్షి ఉత్సవాలు. అంతెందుకు, నిన్నగాక మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోవిడ్ వస్తే 3,50,00,000 రూపాయలు సొంత నిధులు ఖర్చు పెట్టి ఏకంగా వెంటిలేటర్ల కిట్లు కూడా పంపిణీ చేసిన వ్యక్తి మన బాలయ్య బాబు గారు. అది హిందూపూర్ నియోజకవర్గం ఉంటే అంటే ఆయనకున్న కమిట్మెంట్. అందుకే ఇంకో పక్కన అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ ప్రారంభించారు. ఇంకా ఆరోగ్య రథం ఈరోజు ప్రతి గ్రామంలో తిరుగుతుంది. బస్వతారకం క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు కూడా మన నియోజకవర్గానికి అనేక సార్లు తీసుకొచ్చారు. ఇంకా బ్రహ్మణి దగ్గర ఉన్న CSR ఫండ్లు మొత్తం హిందూపూర్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టే విధంగా బాలయ్య బాబు గారు ఆ నిధులు కూడా తీసుకొచ్చారు. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా, మళ్ళీ హ్యాట్రిక్ ఆయన ఎమ్మెల్యే అవుతాం ఖాయం. కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరికి రాని భారీ మెజారిటీతో మన బాలయ్య బాబు గారిని గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మనందరం ఆలోచించాలా. వైకాపా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత హిందూపూర్ చేసిందేంటి? సంవత్సరానికి ఒక ఇన్ఛార్జ్ వస్తాడు, పోతాడు. ఇప్పుడు 3వ ఇన్ఛార్జా 4వ ఇన్ఛార్జా లెక్క పోయిందబ్బా. 5 4 అనుకుంటున్నా. సంవత్సరానికి ఒక ఇన్ఛార్జ్ వస్తారు, ఇసుకలో డబ్బులు దొబ్బుతారు, గ్రావెల్లో డబ్బులు దొబ్బుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అదే మన బాలయ్య బాబు నీతి నిజాయితీగా పరిపాలన అందించారు హిందూపురం ప్రజలకి. ఆనాడు ఏం చెప్పారు? హిందూపురాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చేస్తున్నారు, హిందూపురానికి మెడికల్ కాలేజ్ తీసుకొస్తున్నారు. అయ్యి రాలా. కానీ ఈరోజు మా జిల్లా నుంచి ఒకడు వచ్చాడండి, వాడి పేరు పాపాల పెద్దిరెడ్డి. ఏంటి వాడి పేరు? పాపాల పెద్దిరెడ్డి. మా సొంత జిల్లా చిత్తూరు జిల్లాని క్యాన్సర్ లాగా తినేస్తున్నాడు. మా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేసిన ఎక్కడికి వెళ్ళినా ఒక తెల్ల టిప్పర్ ఉంటుందని, పైన ఉంటుంది బుల్లు లెటర్స్లో PLR. ఆ టిప్పర్లు ఎవరు ఆపరు, పోలీస్ సోదరులు ఆపరు, ఎక్సైజ్ సోదరులు ఆపరు,
ప్రతి టిప్పర్లో ఇసుక ఫుల్, మద్యం ఫుల్, ఏకంగా మన క్వారీల నుంచి కొట్టేసే గ్రావెల్ కూడా ఫుల్. అక్కడ తినింది చాలదంట. ఇప్పుడు ఆ పాపాల పెద్దిరెడ్డి మన జిల్లాకు వచ్చి ఏకంగా హిందూపురానికి వస్తున్నారు. తల్లి అప్రమత్తంగా ఉండండి. ఆ కుటుంబాన్ని ఒక్కసారిగానే రాణిస్తే మన నియోజకవర్గాన్ని క్యాన్సర్ గడ్డలాగా తినేస్తారు. మా జిల్లాలో ఎటుకో రేడియేషన్ ఇవ్వబోతున్నారు చిత్తూరు జిల్లా ప్రజలు. అదే విధంగా పాపాల పెద్దిరెడ్డి వస్తే మన జిల్లాలో తరిమి తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా హిందూపూర్ ప్రజలకి నేను పిలిపిస్తున్నా. ఏమవుతుందబ్బా, 2 కేసులు పెడతారు. నా పైన 22 కేసులున్నాయి. అటెంప్ట్ మర్డర్ ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. ఏం బిగినారు? నా ఇంటర్ కూడా బిగలేకపోయారు. ఇంకా మన నియోజకవర్గానికి కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఒకటి, పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేద్దాం. ఇంకో పక్కన పట్టణంలో ట్రాఫిక్ ప్రాబ్లం విపరీతంగా ఉంది. రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లు కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికీ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నిరుపేద కుటుంబాలకి పట్టాలు కాదు ఇల్లు కూడా కట్టించి అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. హిందూపురాన్ని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు, లేపాక్షిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకే ఉద్యోగాలు ఉపాధి కూడా కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో స్థాపించారు ఈ పార్టీ నాకు తెలీదు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీగా అండగా నిలబడేది కార్యకర్తలే. వైకాపా కార్యకర్తల నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మనకి మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటే వెళ్ళే ఉత్సాహం మనలో ఉంది. అందుకే 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఒక్క కార్యక్రమం ద్వారా 100 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం. అంతేకాదు, కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది. ఇంతేకాదు, 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. ఇప్పుడే చెప్పా, నా పైన 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. ఇక్కడ అడుగుతున్నా, 22 కేసులు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా చేతులు పైకెత్తండి. ఇంత స్లో ఉంటే ఎట్లా మీరు? అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా, మీరు ఎవరు ఇంకా స్వీకరించే పరిస్థితి లేరు. 8 కేసులు అయ్యా, చాలా స్లో ఉన్నావు స్వామి. నా ఆఫర్ ఏంటంటే 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఏమన్నా ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరిస్తున్నారా? కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయండి. ఈ ఎర్ర పుస్తకం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్. సుప్రీంకోర్టులో కూడా చర్చ జరిగింది ఎర్ర పుస్తకం గురించి. అరే నేనేం చెప్పానబ్బా రెడ్ బుక్ గురించి? ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాను, జైలుకి పంపిస్తానని చెప్పా. నేను చెప్పింది తప్పేంటి? ఏం లేదు. దాంట్లో జైలుకి వెళ్ళే మొదటి వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి, దాంట్లో డౌట్ లేదు. చట్టాన్ని ఉల్లంఘించాడు, కొండల గుట్టలు లేపేశాడు. ఎందుకంత భయపడుతున్నారు మీరు? నాకైతే అర్థం అవట్లా. సో వాళ్ళందరూ పేర్లు ఇక్కడ ఉన్నాయి, ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు.
వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఆనాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు అన్నగా నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ జడ్జ్ తీర్పిస్తే నాకు ఫోన్ చేసిన వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఒకటే చెప్పాడు ఆయన, లోకేష్ నువ్వు ముందరికెళ్ళు, నీకు ఒక అండగా నేను నిలబడతానని. పాపం పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా ఫ్లైట్ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలనుకుంటే బార్డర్ పైన ఆపేసి దాదాపు 3 గంటల సేపు రోడ్డు పైన పడుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలి, ఈ సైకో జగన్ ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని. అందుకే పసుపు సైన్యానికి జన సైనికులకి నేను పిలిపిస్తున్నా. ఈ వైకాపా నాయకులు మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. జన సైనికుల పేరుతో మన తిడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా, వాళ్ళు చేసే దుష్ప్రచారం నమ్మకూడదు. కలిసికట్టుగా ఒకే నినాదంతో ముందరికెళ్ళాలి. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ శంకరావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కూడా నేను పిలిపిస్తున్నా. అన్నగారు కొంచెం కిట్ ఇస్తారా? ఈరోజు మీ అందరికీ ఇప్పటికీ కిట్టు పంపిస్తాం జరిగింది. వచ్చినాయి కిట్లు. క్లస్టర్ యూనిట్ బూత్లందరికీ ఈ కిట్లు పంపిస్తున్నాము. వస్తుంది మీకు ఈ కిట్లు ఇస్తాము. ఈ కిట్లో 25 చొప్పున క్యాలెండర్లు ఇస్తున్నాం. ఇట్లా కట్ట కడుతున్నాం, 25 క్యాలెండర్లు, ఇట్లా 10 కట్లు ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్లకి ఇస్తాం. ఒక పక్కన మన ఇచ్చిన బాబు సూపర్ 6 హామీలు ఉంటాయి, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఈ క్యాలెండర్ని ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎందుకంటే రేపు ఇచ్చిన 6 హామీలు మళ్ళీ నిలబెట్టుకుని ఆ గడప దొక్కి చూడండమ్మా, అదిగో 6 హామీలు మేము నిలబెట్టుకుని అని చెప్పుకునే దానికి. అందుకే ఈ క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. దాంట్లో ఎండాకాలం వచ్చేసింది, బాగా ఎండగా ఉంది. ఈరోజు టోపీలు కూడా ఇచ్చాం. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి. ఇంకా కార్డులు కూడా ఇస్తున్నాం జోబులో పెట్టుకుని తిరిగేదానికి. కారణం ఎందుకో తెలుసా? ఒక పక్కన నాకన్నా స్పీడ్ ఉన్నారా? ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన 6 హామీలు ఉన్నాయి. ఈ 6 హామీలు మిత్రుల ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్లో టీ తాగేటప్పుడు, పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసి ఇచ్చుకోవడం కంపల్సరీ వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వైకాపాకి వాలంటీర్స్ ఉండొచ్చు, కానీ మనకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. గతంలో మనం బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమాలు చేశాం. నూతనంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కూడా చేశాం. చాలా మంది నన్ను తిట్టుకుని ఉంటారు, ఎందుకు టెక్నాలజీ తీసుకొచ్చాడబ్బా అని. దానికి కారణం ఒకటే, పనిచేసిన కార్యకర్తలకి పనిచేయని వాళ్ళకి తేడా తెలియాలి పార్టీకి. ఈరోజు ఈ మీటింగ్ వచ్చే ముందల పనిచేసిన కార్యకర్తలందరినీ కలిసా, వాళ్ళందరికీ ఉత్తమ కార్యకర్తల అవార్డులు కూడా ఈరోజు మన పార్టీ అందిస్తాం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఎత్తి చూపించండి. వచ్చిన వాళ్ళందరూ ఇది ఎత్తి చూపించండి. ఇది కేవలం సర్టిఫికెట్ కాదు. రేపు బాబు గారిని కలవాలన్నా, నన్ను కలవాలన్నా గ్రీన్ ఛానల్గా పనిచేసే పాస్. అంతేకాదు, రేపు బాబు గారు ప్రచారంలో వచ్చినప్పుడు కానీ, లేదంటే అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు కానీ, ముందల ఉత్తమ కార్యకర్తలను కలిసిన తర్వాతనే నియోజకవర్గంలో ఏ పనైనా చేస్తారు. అందుకే క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ పిలిపిస్తున్నా. ఇప్పుడు బాబు సూపర్ 6 కార్యక్రమం మనం జయప్రదం చేయాలి. ప్రతి గడప దొక్కాలి. రాబోయే 5-10 రోజుల్లో మన ఇచ్చిన హామీలన్నీ ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరినీ కోరుకుంటూ, ఈరోజు ఎట్లయితే మిమ్మల్ని నేను ఎత్తుక్కుని వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి గుర్తించానో, అదే విధంగా
మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఇంకా నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన హిందూపురం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు అందరూ ఎవరు వాళ్ళ స్థానాల్లో నించోవాలి. మనందరం కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.